మాల్పూరి ఎక్కడ ఫేమస్ తెలిస్తే కామెంట్ చేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో షుగర్ ఇంకా వాటర్ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని పాకాన్ని బాగా మరగనివ్వండి. పాకం మరుగుతున్నప్పుడు హాఫ్ కప్ పాకం తీసి రెడీగా పక్కనుంచేయండి. మిగతా పాకంలో మంచి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీల్ని వేసి 2 minutes పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయండి. బౌల్ తీసుకుని దాంట్లో గోధుమ పిండి, మైదా, సాల్ట్, మనం పక్కన పెట్టుకున్న పాకం, వాటర్ వేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మాల్పూరి కోసం ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. పూరి లోపల పెట్టే కోవా కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేయండి. పాలు పోసి బాగా మరగనివ్వండి. పాలు మరుగుతున్నప్పుడు మిల్క్ పౌడర్ వేసి ఎక్కడ ఉండాలనేది లేకుండా మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. మీ టేస్టీ సరిపడా షుగర్ ని యాడ్ చేసి పాలు బాగా మరిగి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. కోవా పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. పిండిని ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. గైట్ నిండా పిండిని తీసుకుని ఆయిల్ లోకి వేసి పూరి 2 sides మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి పాకంలోకి వేయండి. వేడి వేడి పూరిని పాకంలో వేసిన కొద్దిసేపటికి పాకాన్ని చక్కగా పీల్చుకుని సాఫ్ట్ గా అవుతుంది. ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న కోవాని పూరి లోపల పెట్టి సగానికి ఫోల్డ్ చేసేయండి. అంతేనండి, మాల్పూరి రెసిపీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.